హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే మెత్తటి తెల్లటి స్పాంజీ ఇడ్లీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఈ మెత్తటి స్పాంజీ ఇడ్లీ కోసం చాలా టిప్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా మెత్తటి స్పాంజీ ఇడ్లీలు తయారైపోతాయి. అండ్ అలానే ఇదే వీడియోలో ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ ఇడ్లీలని అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు మినపప్పుని వేసుకోండి. ఇక్కడ మీరు పొట్టు ఉన్న మినపప్పునైనా లేదంటే పొట్టు లేని మినపప్పునైనా వేసుకోవచ్చు. అండ్ అలానే ఇలా గుండ్లైనా వేసుకోవచ్చు, లేదంటే బద్ద మినపప్పు ఉంటాయి కదా, వాటినైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు, అన్నిటికి కూడా ఒకటే కొలత అనమాట. ఇలా 1 గ్లాసు మినపగుళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే మినపప్పుని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో మీరు తాగే మంచినీళ్ళని 3 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. ఇలా తాగే మంచినీళ్ళని వేసుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే నీళ్ళని యూస్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో అందుకని తాగే మంచినీళ్ళని వేసి ఇలా 3 గ్లాసుల నీళ్ళని కూడా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ మినపప్పుని ఖచ్చితంగా 4 గంటల సేపు నానపెట్టుకోండి చాలు. మరీ ఎక్కువసేపు నానపెట్టుకోవద్దు. 4 గంటలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను మీకు 4 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? 4 గంటలకి మనకి ఈ విధంగా చక్కగా మినపప్పు అనేవి నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళని వేసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. అండ్ అలానే ఈ ఇడ్లీ రవ్వ అనేది ఎంత సన్నగా ఉంటే మనకి ఇడ్లీ అనేవి అంత బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఇడ్లీ రవ్వను కొనుక్కునేటప్పుడు బాగా సన్నగా ఉన్న చూసుకొని ఎంచుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఇలా సన్నగా ఉండాలన్నమాట. ఈ ఇడ్లీ రవ్వని కడగడం చాలా మందికి తెలియదు. వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఈ ఇడ్లీ రవ్వ మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఒక్క 5 నిమిషాల పాటు కదిలించకుండా అలా వదిలేశారంటే మీకు రవ్వ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి నీళ్ళతో పాటు ఏమైనా మురికి ఏమైనా ఉంటే ఇలా పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని వంచేసేయండి. అదే మీరు నీళ్లు పోసుకున్న వెంటనే వంచేసారనుకోండి, నీళ్ళతో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. సో అందుకని ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత ఇలా నీళ్ళని వంచేసుకోండి. ఇదే విధంగా ఒక 2-3 సార్లు చేసుకోండి. మనకి రవ్వ అనేది శుభ్రంగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను మీకు 3 సార్లు కడిగిన తర్వాత ఈ రవ్వను చూపిస్తున్నాను, చూడండి. ఇలా కడిగిన తర్వాత మరలా ఇప్పుడు ఇందులోకి రవ్వ మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఇందులోకి ఇడ్లీలు బాగా తెల్లగా రావడానికి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని వేసుకోవడం వల్ల రవ్వలో ఇంకేమన్నా ఎక్స్ట్రాగా మురికేమన్నా ఉందనుకోండి, మనం నానబెట్టుకున్నప్పుడు నీళ్ళలోకి పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనకి ఇడ్లీలు మల్లె పువ్వులాగా తెల్లగా వస్తాయి. సో ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ రవ్వని 1 గంట సేపు నానబెట్టుకోండి చాలు. రవ్వని గంట కన్నా కూడా ఎక్కువసేపు నానబెట్టుకోవద్దు. సో మనకి ఇక్కడ మినపప్పు 4 గంటల సేపు నానిన తర్వాత 1 గంట సేపు మనం ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటున్నాం. అంటే మనకి టోటల్గా మినపప్పు అనేది 5 గంటల సేపు నానుతుంది అండ్ రవ్వ అనేది 1 గంట సేపు నానుతుంది అనమాట. సో ఇలా 1 గంట తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి మినపప్పు ఈ విధంగా నానిపోయి ఉంటాయి అండ్ ఇడ్లీ రవ్వ కూడా ఇలా కిందకి వెళ్ళిపోయి నీళ్ళు ఈ విధంగా పైకి తేలుతాయి అనమాట. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసుకొని పక్కన పెట్టుకోండి. మినపప్పును గ్రైండ్ చేసుకోవడానికి గ్రైండర్ ఆన్ చేసి ఇలా మినపప్పు అండ్ మనం నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళతో సహా మొత్తాన్ని వేసేసుకోండి. ఇలా మీరు ఫస్ట్ మినపప్పుని అండ్ నీళ్ళని వేసుకున్న తర్వాత మీరు చూస్తే గ్రైండర్లో నీళ్ళు అనేది ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఈ మినపప్పు అనేది గ్రైండ్ అయ్యే కొద్దీ మీకు చక్కగా సరిపోతాయి. నీళ్ళు ఎక్కువ తక్కువ అలాంటివి ఏమి అవ్వవు అనమాట. ఈ పిండిని మధ్యలో చేత్తో ఇలా చక్కగా కలుపుకుంటూ మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు
ఇక్కడ ఎంత మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేవి అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అన్నమాట. మీరు ఇదే విధంగా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ గ్రైండ్ చేసుకోవడానికి ఇలా నానబెట్టిన నీళ్ళను కాకుండా బాగా చల్లగా ఉన్న కూలింగ్ నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మీకు అప్పుడు గ్రైండర్లో వేసినట్లే పిండి అనేది చాలా బాగా ఒదిగొస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇలా నానబెట్టిన నీళ్ళని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ నానబెట్టిన నీళ్ళని కొద్దిగా వేసుకొని ఒక 2 ఐస్ క్యూబ్స్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు కూడా మనకి పిండి అనేది ఈ విధంగా తయారవుతుంది. సో మిక్సీ జార్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా కూలింగ్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మనం పట్టుకొని చూస్తే మనకి బాగా వెన్నలాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోవడానికి కనీసం ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు టైం పడుతుంది. సో అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళని తీసుకొని మీరు గ్రైండ్ చేసిన పిండిని ఇలా కొద్దిగా నీళ్ళల్లో వేసారంటే ఆ పిండి ముద్ద అనేది వెంటనే పైకి తేలాలన్నమాట. ఇలా పిండి పైకి తేలిందంటే మీరు పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నారని అర్థం. అదే మీకు ఈ పిండి అనేది నీళ్ళలోకి అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మీరు గ్రైండ్ చేసుకోవాలని అర్థం. సో చూసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు గ్రైండర్ని ఆఫ్ చేసేయండి. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఈ పిండిని గ్రైండర్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ రవ్వని ఇలా చేత్తో గట్టిగా పిండుకోవడం కొంతమంది కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ రవ్వనంతా కూడా ఒక కాటన్ క్లాత్లోకి వేసేసుకోండి. వేసుకొని మనం పన్నీర్కి ఎలా అయితే గట్టిగా పిండేసుకుంటామో ఆ విధంగా గట్టిగా గుడ్డలో వేసుకొని పిండేసుకోండి. ఇలా పిండేసుకున్నా కానీ మీకు రవ్వలో నుంచి నీళ్ళన్నీ కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి. సో రవ్వని ఇలా పిండుకోవడం రాని వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇలా రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా గట్టిగా పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వను తీసుకెళ్ళి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మినప్పిండి గ్రైండర్లోనే ఉంది కదా, అందులోకి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి జస్ట్ 1 నుంచి 2 నిమిషాల పాటు ఈ గ్రైండర్ని రన్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా తిప్పేసుకున్నారంటే మనకి మినప్పిండిలో రవ్వ అనేది చక్కగా కలిసిపోతుంది అనమాట. మీరు ఒకవేళ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే చేత్తోనే కలిపేసుకోవచ్చు. కానీ చేత్తో కలుపుకోవడం కన్నా కానీ ఇలా గ్రైండర్లో వేసుకొని ఒకసారి తిప్పుకున్నారంటే పిండంతా కూడా చక్కగా కలుస్తుంది. మనకి పెద్ద పెద్ద హోటల్స్లో కానీ లేదంటే రోడ్ సైడ్ చేసే బండ్ల వాళ్ళు కానీ ఈ విధంగానే చేస్తారంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఈ విధంగా చేత్తో కలుపుకోవాలంటే కష్టంగా ఉంటుంది. సో అందుకని గ్రైండర్లో వేసేసుకున్నారనుకోండి మొత్తం అంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఇదే విధంగా మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న పిండి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కదా, సో అందుకని నేను ఇక్కడ 2 గిన్నెల్లో వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని పొలే పెట్టుకునేటప్పుడు గిన్నె నిండా కూడా వేసుకోవద్దు. ఒక 1/4 వంతు లేదంటే 1/2 వంతు వరకు వేసుకోండి. ఎందుకంటే ఉదయానికల్లా అది మీకు పిండి అనేది పొంగిపోయి కింద పడిపోతుంది అనమాట. ఇలా 2 గిన్నెల్లోకి వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా బయటే వదిలేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. సో అంటే కనీసం మనం ఒక 8 గంటల సేపు అయినా సరే ఈ పిండిని పొలేనివ్వాలి. ఇక్కడ నేను నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది ఈ విధంగా ఇలా చక్కగా పులిసిందంటే మనకి ఇడ్లీలు అనేది చాలా బాగా వస్తాయి. మనకి ఈ పిండి పులిసిన దాన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట ఇడ్లీలు ఏ విధంగా వస్తాయి అనేది. సో ఇలా పులిసిన పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా చక్కగా గరిటతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి పిండిలో ఏర్పడిన గాలి అనేది పోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మీకు రెండిట్లో పిండిని పులియబెట్టానని చెప్పాను కదా, 2వ గిన్నె కూడా మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇది కూడా చక్కగా పులిసింది. ఇప్పుడు నేను ఈ పిండిని యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ డే నేను వేరొక గిన్నెలో ఉన్న పిండిని యూస్ చేసుకుంటాను అనమాట. ఈ పిండిని మీరు కనీసం 2 నుంచి 3 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పులిసిన పిండిని ఒకసారి కలుపుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉప్పు వేసి పెట్టుకోవద్దు.
ఉప్పు వేసి పెట్టుకున్నారంటే పిండి అనేది బాగా పులిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ డే ఇడ్లీలు అనేవి పుల్లగా వస్తాయన్నమాట. సో అందుకని జస్ట్ ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం గ్రైండ్ చేసుకున్న నీళ్ళే కరెక్ట్గా సరిపోతాయి. సో పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్ళు అనేది మరిగే లోపల మనం ఇడ్లీలను పెట్టేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్ల మీద కాటన్ క్లాత్ని ఇలా కొద్దిగా నీళ్ళతో తడుపుకొని వేసుకోండి. ఇలా క్లాత్ మీద ఇడ్లీలు వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా రోడ్ సైడ్ వెడల్పాటి పల్చటి ఇడ్లీలు వస్తాయన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇలా కాటన్ క్లాత్ కనుక లేకపోతే డైరెక్ట్గా మీరు ఇడ్లీ ప్లేట్లని నూనెతో గ్రీస్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా క్లాత్ మీద ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని లైట్గా పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి ఇడ్లీ అనేది వెడల్పుగా వస్తుంది అనమాట. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా పెట్టేసుకొని ఈ ఇడ్లీల మీద ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్లో పెట్టేసుకోవడమే. ఇదే విధంగా మీకు ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను 4 ప్లేట్లలో ఇడ్లీలు పెట్టేశాను. ఈ ఇడ్లీలు పెట్టుకునే లోపు మనకి నీళ్ళు అనేవి చక్కగా మరుగుతూ ఉంటాయి. ఈ నీళ్ళలోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకోండి. ఇలా ఇడ్లీ స్టాండ్ని పెట్టుకునేటప్పుడు మంటని సిమ్లోకి పెట్టుకోండి. ఎందుకంటే మీ చేతి మీదకి ఆవిరి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని సిమ్లోకి పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. అంటే టోటల్గా ఇడ్లీని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీ అనేవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం ఈ ఇడ్లీలోకి మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అండ్ అలానే ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పొట్టుతో సహా వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా పెంచి వేసుకోండి. అదే తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఈ చట్నీకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె కాగిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి. ఈ పప్పులన్నీ వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి. ఈ పప్పులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి అండ్ అలానే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ ఆయిల్ అనేది చట్నీకి పైన తేలే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదు, ఒక 5 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతుంది. సో ఇక్కడ నేను మీకు చట్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇలా చట్నీ ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇడ్లీలు ఉడుకుతున్నాయి కదా, వాటిని చెక్ చేసుకోవడం కోసం మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని మూత తీసేసి ఈ ఇడ్లీని జస్ట్ ఒకసారి ఇలా ఏళ్ళతో ప్రెస్ చేసి చూసారంటే మీ చేతికి పిండి ఏమి అంటుకోలేదు అంటే మనకి ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో నుంచి స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ల మీద కొద్దిగా ఇలా నీళ్ళని చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకున్నారంటే మనకి ఇడ్లీవి క్లాత్ నుంచి ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. సో ఇలా నీళ్ళని చిలకరించుకున్న తర్వాత ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ని తీసేసుకొని మనం చేత్తో ఈ విధంగా ఇడ్లీని తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్ని ప్లేట్ల నుంచి కూడా ఇడ్లీని తీసేసుకోవడమే. ఇలా ఇడ్లీని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చట్నీ వేసుకొని తిన్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా తినేస్తారు. అంత టేస్టీగా అంత పలుచుగా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు కూడా తప్పకుండా ఇలా టిప్స్ని
పాటిస్తూ ఒకసారి ఇడ్లీని ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.